పెడితే వాళ్ళు రాసుకొస్తారు. యాక్చువల్ గా ఎవరికి పెడతారు? నువ్వు సార్కి పెడతావా? సార్ కట్టనే మరి ఎవరికి పెడతావా? వాళ్ళ మా దోస్తులకు పెడతా. మీరు రాసుకొస్తారు, రాసుకొచ్చి నేను రాసుకుంటా. అంటే నువ్వు ఆన్సర్స్ ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు అంతా ఆన్సర్ రాసుకుని వస్తారు వాళ్ళు. నాయమ్రా నువ్వు గ్రేట్. తురుము ఆన్సర్స్ దొరుకుతున్నాయి, క్వశ్చన్ దొరుకుతున్నాయి. అది ఎక్కడికి వెళ్ళి వస్తుందిరా పేపర్? మరి ఏమో గిల్లి పెడుతున్నా పెడుతున్నా. తెలుసుకోరా మరి. హలో రాలేదు ఇంకా సార్, పెడితే రాగానే పెడితే ఇంకా రాలేదు. ఎగ్జామ్ పేపర్లు అందరికి క్లాస్ మొత్తం నువ్వే సర్ఫర్ చేస్తావారా? ఒక పెడతా పాలు పెట్టుకుంటారు. ఆహా, గ్రూప్ ఉందా మీకు స్కూల్కి? లేదు, నెక్కువ పంపుతా. ఆహా, వచ్చినట్టుందిరా పేపర్? రాలేదు ఇంకా. ఇప్పుడు చదువుకుంటావా నువ్వు, లేకపోతే స్లిప్స్ పెడతావరా? ఏం చదువుకొని మొత్తం సారే చెప్పేస్తాడా? అంటే సార్ ఆబ్జెక్ట్ కూడా చెప్తాడు అంతే. ఇక నువ్వు చదువు స్కూల్కి ఏం లాభం రా? అరే ఏం లాభం అంటే అంతలేండి. ఇప్పుడు ఎలాగో చదువు చెప్పకుండా సరే సార్, నువ్వు చెప్పుకున్నది మరి ఇంకెందుకురా? ఆబ్జెక్ట్ సారే చెప్పబట్టి నువ్వు ఒకటి రాసుడు ఒకటేనా? రాయడానికి వస్తుంది చాలు. వస్తుంది వాళ్ళు వస్తాయారా? వస్తాయి మొత్తం వస్తాం. చదువుతావు? చదువుతా. అంటే ఇంగ్లీష్ రాసేటప్పుడు? ఇంగ్లీష్ రాసేటప్పుడు రాదు. ఎట్లా ఇంగ్లీష్ ఇప్పుడు చదువుతారు కదా సార్ చెప్తారు కదా ఇట్లా చెప్పేటప్పుడు. అంటే ఇప్పుడు సార్ చెప్తారు కదా, నోట్స్ చెప్తారు కదా ఇంగ్లీష్లో, అది రాదు. వేరే దగ్గర పక్క దాని దగ్గర చూసుకుంటూ రాస్తుంది. నోటితో చెప్పకపోతే ఎక్కడికి వెళ్ళి చెప్తా? అదే అట్లా కాదే, ఇట్లా ఇంగ్లీష్ ఇట్లా చదువుకొని చెప్తారు కదా, ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద ఉంటాయి కదా ఇట్లా నేమ్స్ అలాంటి. అంటే నేమ్స్ అంటే సబ్జెక్ట్స్ అట్లా లెసన్స్ లలో కాదురా, మామూలు నేను ఎత్తురా ఇట్లా. అది ఏదైనా పాఠం చెప్తే ఇంగ్లీష్ లో చెప్తాడా, తెలుగులో చెప్తాడా? ఎక్స్ప్లెనేషన్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు, తెలుగు చెప్తారు. ఇంగ్లీష్ ఉంటుందా? నువ్వు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ రాదు. అరే అరే ఇంగ్లీష్ మీడియం నీకు సారే చిన్న నువ్వు చేయనైనా నేను చేయను. ఏబిసిడీలు వస్తాయారా నీకు? వస్తాయి, నిజంగా నిజంగా వస్తాయి. నాకు డౌటేరా. అరే నువ్వు ఏ క్లాస్ ఇప్పుడు? 9th. ఇంగ్లీష్లో ఏం పదాలు స్పెల్లింగ్ చెప్పరా నీ పేరు? NAGRAJU. మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ చెప్పరా? గలాంటి రావు. సైన్స్ చెప్పరా? గలాంటి రావు. సోషల్, తెలుగు, ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పరా? పోనీ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ స్పెల్లింగ్ చెప్పు. ఏవి రావు నాకు. 9వ తరగతి అన్నావు కదరా? 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం మళ్ళా? నాకు మోసుకుంటలేదు ఇంకా. అంటే వాళ్ళకంటే నువ్వు నయం గారు చాలా జర్రా. ఇంకేమరా? ఇప్పుడు 10th లో వాడు ఎవరు పాస్ చేస్తున్నారు? 10th లో చాలా చేశాను. ఇంకేం అసలు రాయకుండా సరే ఎందుకు రాసాము? ఏం రాస్తారు? అట్లా చిట్టు బిచ్చుడు అట్లా ఇక వాళ్ళే అంటే నీకు మొత్తం కంప్లీట్ ఎట్లా చెప్పిండు సార్? ఇట్లా మేమే అభ్యసం అంతా ఏమన్నా చెప్పిండు? ఎట్లా చెప్పిండు? 10th పాస్ చేసాం ఏమన్నాడు? ఎట్లా పేపర్లు వాళ్ళు ఇస్తారు, వాళ్ళే మన కరెక్షన్ చేస్తారు. 10th పేపర్ ఇస్తాను సార్. సారా? క్వశ్చన్ పేపర్ ఎట్లా ఇస్తారు? పేపర్ కాదే, ఇవి ఆన్సర్స్. ఆన్సర్స్ ఇప్పుడు వాళ్ళకి క్వశ్చన్ పేపర్ తెలియదు, ఆన్సర్స్ ఎట్లా ఇస్తారు? వాళ్ళకి రావు, సార్లకు రాదు. ఏం ముందు రావు ఏమి. అంటే ఇప్పుడు ఎగ్జామ్కి పోయినవరా నువ్వు, అంటే ఇచ్చేస్తారా మీరు? సార్ వస్తే ఇస్తారు. అర్థం కాలే నాకు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్కి పోయినవరా నువ్వు? పోయినామే. ఇప్పుడు సార్లకు ఏం ముందు రాదా పేపర్? అది వాళ్ళకి ముందు రాదు, అదే రోజు అప్పుడే ఇప్పాలి, గంట 15 నిమిషాల ముందు అప్పుడే ఇప్పాలి. అప్పుడు పేపర్ వాళ్ళు అప్పుడు వస్తే కరెక్టే. మరి ఇప్పుడు మళ్ళీ చిట్లు ఇస్తారు, ఎట్లా ఇస్తారు? అప్పుడు చూసుకొని ఇస్తారా ఏమో? అట్లా ఇస్తారేమో, అదే అడుగుతున్నారా నేను నీకు. అట్లా ఇస్తారు. చాలా పేపర్ కూడా బయట తెస్తాడా? వాళ్ళకి కూడా తెలియదు, వాడు తెచ్చేదాకా. సార్లకు తెలివి ఉండదు. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తుంటే మళ్ళీ వాళ్ళకి తెలియదు ఏమో కూడా, వాళ్ళకి ఏం తెలియదు. నీకు సార్ ఏమన్నాడు 10th క్లాస్? అరే 10th పాస్ చేసాను అందరికని చెప్పిండు మాకు. అంతే ఇట్లా పాస్ చేస్తాను తెలియదు నాకే మేరకు. ఇక మళ్ళీ అంటే నీకు పాస్ చేస్తామని గ్యారెంటీ ఇచ్చిండా? గ్యారెంటీ సర్టిఫికేట్ ఇస్తాడా? కూర వేసి పెడతా అంటే మళ్ళీ ఉప్పు సకారం ఇస్తాను అన్నాడు. అట్లా కాదు, అవన్నీ కాదు. ఇక నేను కూర వేస్తాను అంతే. సపడా ఉప్పు రావురా సరిగ్గా? ఎందుకు ఎట్లా రాస్తావురా? పేపర్ ఇస్తే పక్కన దగ్గర ఎందుకున్నాడు, పక్కన దగ్గర ఉన్నాడు. వానికి వస్తారు నువ్వు కానీ ముద్దులు ఉన్నారన్నావు అందరూ. అరే వేరే లేరా? చిట్టీలు దొరికాయి, సార్ చెప్తాడు, చెప్తే నువ్వు రాసావా? పక్కన దగ్గర చూసుకుంటూ రాస్తా. పక్కన చూపెట్టి తాడరా వాడు రాసుకుంటూ నా చూపెడతాడు. నీకన్నా ముద్దులు ఉన్నారన్నావురా. అదే కొందరు చదువుకుంటున్నారు, కొందరు చదువుకుంటున్నారు. చెప్పరా మీరు క్లాస్ లో ఎంత మంది ఉంటారా? 50 మంది దాకుంటాం. 50 మందిలో ఒక 10 మంది చదువుతారా? 10 మంది చదువుతారు, ఎక్కి చదువుతారు. ఇంకా వేరే రూమ్ లో వాడతారా? నీ పరిస్థితి ఏమవుతుంది? నీ దగ్గర మొత్తం మొదలే వస్తారు. సార్ కదా వాడు రాస్తాడు, వాడు రాస్తాడు ఏమంటే నీ మీకు చాలా. ఇక అప్పటికి ఇప్పటికి